ఇండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఆ టీమ్స్ మధ్య జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్ లో భాగంగా జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ చివరి ఓవర్ వరకు చాలా ఎంత థ్రిల్లింగ్ గా సాగింది. అయితే ఆ మ్యాచ్ కన్నా దానికి ముందు గ్రౌండ్ బయట మన టీం కెప్టెన్ తిలక్ వర్మ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మాత్రం అంతకంటే డబుల్ థ్రిల్లింగ్ గా ఒక రేంజ్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా ఏ యంగ్ ప్లేయర్ అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ కు వస్తే సీనియర్లందర్నీ పొగుడుతూ సేఫ్ గేమ్ ఆడుతుంటారు. కానీ మన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ మాత్రం స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ల దగ్గర ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో చాలా నేర్చుకున్నాను అని చెప్తూనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో నేర్చుకోవడానికి నాకైతే పెద్దగా ఏమీ కనిపించలేదు అంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చాడు. ఇప్పుడు ఈ ఒక్క కామెంట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తిలక్ హార్దిక్ గురించి ఎందుకలా అన్నాడు? దీనికి ఆ ముంబై మ్యాచ్లో జరిగిన గొడవే కారణమా? అసలు ఓడిపోయే మ్యాచ్లో ఇండియా ఎలా గెలిచింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ ట్రై నేషన్ సిరీస్లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ ఇండియా ఏ జట్టుకు చాలా కీలకం. దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో వాతావరణం క్రికెట్కు అనుకూలంగా ఉంది. కానీ గాలి ఎక్కువగా వీస్తుండటంతో బౌలర్లకు అది ఒక సవాలుగా మారింది. కానీ టాస్ గెలిచిన భారత కెప్టెన్ తిలక్ వర్మ ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దంబుల్లా పిచ్ సాధారణంగా మ్యాచ్ సాగుతున్న కొద్దీ నెమ్మదిస్తుంది. అందుకే ముందుగా పరుగులు చేసి బోర్డుపై భారీ స్కోర్ ఉంచాలనేది భారత జట్టు వ్యూహం. కానీ మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే భారత్కు ఊహించని షాక్ తగిలింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్రం మ్యాచ్లో కేవలం 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఐపీఎల్లో మెరుపుడు మెరిపించిన ఈ కుర్రాడు ఇక్కడ మాత్రం మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. కేవలం 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ మరియు ప్రియాంష్ ఆర్య ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ దురదృష్టవశాత్తు ప్రియాంష్ ఆర్య ఒక అయోమయ స్థితిలో రన్అట్ అయ్యాడు. అప్పుడు స్కోర్ 69/3. ఈ దశలో శ్రీలంక బౌలర్లు మ్యాచ్పై పూర్తి పట్టు సాధించినట్లు కనిపించారు. అయితే అక్కడే అసలైన ఆట మొదలైంది. వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరియు కెప్టెన్ తిలక్ వర్మ జట్టును ఆదుకోవడానికి నడుం బిగించారు. వీరిద్దరి మధ్య కుదిరిన 150 పరుగుల భారీ భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఒకవైపు రుతురాజ్ తన అనుభవాన్నంతా ఉపయోగించి క్లాసిక్ షాట్లతో అలరించగా, మరోవైపు తిలక్ వర్మ అతనికి అండగా నిలబడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ కేవలం 114 బాల్స్లోనే 101 పరుగులు చేసి తన 21వ లిస్టే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విమర్శకులకు తన బ్యాట్తోనే సమాధానం చెప్పిన రుతురాజ్ జట్టును సురక్షితమైన స్థితికి చేర్చాడు. కెప్టెన్ తిలక్ వర్మ కూడా 60 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత చివర్లో ఆయుష్ బదోని మరియు సూర్యాన్ షెడ్స్ తమ దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా సూర్యాంష్ కేవలం 14 బాల్స్లోనే 26 పరుగులు చేసి భారత్ స్కోరును 277 పరుగులకు చేర్చాడు. మొదట్లో తడబడినా చివరికి గౌరవప్రదమైన స్కోర్ సాధించడంతో భారత అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఇక శ్రీలంక ఇన్నింగ్స్ విషయానికి వస్తే, వారు చెజింగ్ను చాలా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. నిరోషన్ డిక్వెల్లా మరియు అవిష్కా ఫెర్నాండో జోడీ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 15 ఓవర్లలోనే స్కోర్ బోర్డుపై 88 పరుగులు చేరిపోయాయి. ఒక్క వికెట్ కూడా పడలేదు. భారత బౌలర్లు అంశుల్ కంబోజ్ మరియు అర్షద్ ఖాన్ న్యూ బాల్తో ప్రభావం చూపలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లు చాలా ఈజీగా పరుగులు సాధిస్తుంటే భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ జారిపోతుందా అనిపించింది. ఈ సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. పార్ట్ టైం బౌలర్ ఆయుష్ బదోని భారత్కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. అవిష్కా ఫెర్నాండోను అవుట్ చేసి 93 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. వెంటనే మరో ఓవర్లో డిక్వెల్లాను కూడా బదోని అవుట్ చేయడంతో భారత్ తిరిగి మ్యాచ్లోకి వచ్చింది. ఆ తర్వాత విప్రజ్ నిగమ్ మరియు అనుకుల్ రాయ్ కూడా
తమ వంతు పాత్ర పోషించారు. అయితే శ్రీలంక కెప్టెన్ సహన్ అరాచిగే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతను 74 పరుగులు చేసి శ్రీలంకను విజయానికి చాలా దగ్గరగా తీసుకువెళ్లాడు. మ్యాచ్ చివరికి వచ్చేసరికి పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా మారింది. శ్రీలంక గెలవాలంటే చివరి 10 ఓవర్లలో దాదాపు రన్నేబాల్ రేటుతో పరుగులు చేయాలి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. అప్పుడే భారత బౌలర్లు తమ వ్యూహాలను మార్చారు. స్టంప్ టు స్టంప్ బౌలింగ్తో శ్రీలంక బ్యాటర్లను హుక్కిరిబిక్కిరి చేశారు. అసలైన ఉత్కంఠ 49వ ఓవర్లో మొదలైంది. అర్షద్ ఖాన్ వేసిన ఆ ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేసింది. అప్పటికే సహన్ అరాచిగే అవుటయ్యాడు. కానీ శ్రీలంక గెలుపుకు కేవలం 9 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. అలాంటి క్లిష్ట సమయంలో అర్షద్ ఖాన్ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడమే కాకుండా ఒక రన్నౌట్లో కూడా పాలు పంచుకున్నాడు. కేవలం 8 పరుగుల తేడాతో భారత్ అనూహ్య విజయాన్ని అందుకుంది. శ్రీలంక జట్టు గెలిచే మ్యాచ్ను చేజేతిలా జారవిడుచుకుంది. దీన్నే క్రికెట్ భాషలో బాట్లింగ్ అంటారు. భారత బౌలర్ల డెత్ ఓవర్ల ప్రదర్శన ఈ విజయానికి ప్రధాన కారణం. ఇక ఈ మ్యాచ్కు ముందు తిలక్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన క్యాప్టెన్సీ గురించి ముంబై క్యాప్టెన్స్పై కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. తిలక్ వర్మ తన క్యాప్టెన్సీ అనుభవం మరియు బాధ్యతల గురించి వివరిస్తూ తనకు హైదరాబాద్ జట్టుకు మరియు ఇండియా ఏ తరపున క్యాప్టెన్సీ చేసిన అనుభవం ఉందని, అందుకే ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలననే నమ్మకం ఉందని తెలిపాడు. ఐపీఎల్ సమయంలో రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్లను కలిసి నాయకత్వ లక్షణాల గురించి, ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో రోహిత్ శర్మ మైండ్ సెట్ ఎలా ఉంటుందనే విషయాలను అడిగి తెలుసుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. ఇండియా ఏ జట్టును నడిపిస్తున్నప్పుడు భవిష్యత్తులో ప్రధాన భారత జట్టును నడిపించాలనే లక్ష్యంతోనే సిద్ధమవ్వాలని గౌతమ్ గంభీర్ తనకు సూచించారని, కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ అనే హోదా ఒక ఆటగారికి మరింత బాధ్యతను, పరిణతిని ఇస్తుందని తిలక్ వివరించాడు. అలాగే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి అడిగినప్పుడు మాత్రం నిజం చెప్పాలంటే అంతగా అంతగా ఏం నేర్చుకోలేదని, అతని కెప్టెన్సీలో నేర్చుకునేంత విషయాలు తనకు ఏం కనబడలేదని సంచలన కామెంట్స్ చేశాడు. అయితే ముంబై ఇండియన్స్ తరపున రీసెంట్గా జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్లో తిలక్ని హార్దిక్ మ్యాచ్ మధ్యలో బూతులు తిట్టిన దగ్గర్నుండి వాళ్ళిద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని, అందుకే తిలక్ ఇలాంటి కామెంట్స్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ అతను అండర్-19లో ఆడినట్లే ఎటువంటి ఒత్తిడి లేకుండా తన సహజ సిద్ధమైన ఆటను ఆడాలని, అతనికి జట్టు తరపున మరియు కెప్టెన్గా తన నుండి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మ్యాచ్ ద్వారా మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతున్నాయి. రుతురాజ్ గైక్వార్ వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో ఎలా ఆడాలో నిరూపించారు. సెంచరీ చేయడమే కాకుండా ఒక అద్భుతమైన రన్అట్ చేసి ఫీల్డింగ్లో కూడా తన సత్తా చాటాడు. మరోవైపు తిలక్ వర్మ నాయకత్వంలో యువ బౌలర్లు కడదాకా పోరాడే తత్వాన్ని ప్రదర్శించారు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ప్రతిభావంతులకు ఇది ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ మ్యాచ్ మనకు నేర్పిన పాఠం ఏమిటంటే క్రికెట్లో ఆఖరి బంతి పడే వరకు ఏదీ నిర్ణయించబడదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.